గణపతికి ఎలుక వాహనం ఎలా అయిందో తెలుసుకుందాం రండి. ఒకసారి దేవలోకంలో క్రౌంచుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు. అతను తన అందం ప్రతిభ పట్ల చాలా గర్వపడేవాడు. ఒకసారి దేవసభలో అతను మహాముని చూసి నవ్వాడు. ఈ అవమానానికి ఆగ్రహించిన ఆ మహాముని క్రౌంచుడిని ఒక మూషిక అంటే ఎలుకగా మారమని శపించాడు. ఆ శాపం కారణంగా క్రౌంచుడు ఒక ఎలుకగా మారి భూమిపైకి పడ్డాడు. ఆ ఎలుక చాలా పెద్దదిగా ఉండేది. అది తన పదునైన పళ్ళతో బలంతో అరణ్యాలు, పర్వతాలు మరియు దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉండేది. అది ఏ రకంగానూ ఆపబడలేదు. అప్పుడు దేవతలు, మునులు మరియు మానవులు ఆ ఎలుకను ఆపడానికి వినాయకుడిని వేడుకున్నారు. వినాయకుడు వారి ప్రార్థనను మన్నించి ఆ ఎలుకతో యుద్ధం చేయడానికి వెళ్లాడు. వినాయకుడు ఆ ఎలుకను ఆపడానికి ప్రయత్నించగా ఎలుక తన పదునైన పళ్ళతో వినాయకుడిని కూడా ఆపాలని ప్రయత్నించింది. కానీ వినాయకుడు ఆ ఎలుకపై ఒక పాసాన్ని విసిరాడు. ఆ పాసం ఎలుకను గట్టిగా పట్టుకొని దానిని నేలపైకి లాగింది. అప్పుడు ఆ ఎలుక వినాయకుడి ముందు నిలబడి, "ఓ దేవా, నన్ను క్షమించండి. నేను నా అహంకారం వల్ల ఈ రూపంలో ఉన్నాను. నేను మీ భక్తుడిని" అని చెప్పింది. వినాయకుడు నవ్వి, "నీవు నా భక్తుడివి, కానీ నీ అహంకారం వల్ల ఈ రూపంలో ఉన్నావు. నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు నా వాహనం అయితే నీకు మోక్షం లభిస్తుంది" అని చెప్పాడు. ఆ ఎలుక వినాయకుడికి వాహనంగా మారడానికి సంతోషంగా అంగీకరించింది. అప్పటి నుంచి ఎలుక వినాయకుడి వాహనంగా మారి తన అహంకారాన్ని వదిలేసింది. మీకు వినాయకుడు అంటే ఇష్టం ఉంటే జై గణేష అని కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.